హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం సౌండ్ అనే టాపిక్ గురించి మనం చూద్దాం. ఇందులో నేచర్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ఎలా ఉంటాయి అనేది. సో ఈ టాపిక్ మీద డెఫినెట్గా ఆర్ఆర్బి, ఏఎల్పి అయినా, టెక్నీషియన్ అయినా, ఆర్పిఎఫ్ అయినా, ఎన్టీపీసీ అయినా, జూనియర్ ఇంజనీర్ అయినా, గ్రూప్ డి అయినా, ఎనీ ఎగ్జామ్ డెఫినెట్గా ఒక బిట్ అయితే 100% వస్తుంది. అది ఏ షిఫ్ట్లోనైనా రావచ్చు. అండ్ వీటితో పాటు ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ అయినా ఎనీ ఎగ్జామ్కి ఈ టాపిక్ నుంచి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఒకసారి ఈ టాపిక్ మొత్తం కూడా ఒకసారి చూడండి. మీకు జస్ట్ బేసిక్స్ వరకు చెప్తాను, రిమైనింగ్ అన్ని తర్వాత డెప్త్గా వెళ్ళొచ్చు. ప్రజెంట్ ఏంటి అంటే యాక్చువల్గా సౌండ్, నేచర్ ఆఫ్ సౌండ్ వేవ్స్. యాక్చువల్గా సౌండ్ ఎలా ట్రావెల్ చేస్తుంది, ఫస్ట్ మనం ఒక ఇంట్రడక్షన్ అనమాట. సౌండ్ ఎలా ట్రావెల్ చేస్తుంది? సౌండ్ అనేది ఒక మీడియంని బేస్ చేసుకొని ట్రావెల్ అనేది చేస్తుంది. వితౌట్ మీడియం అనేది లేకుండా సౌండ్ అనేది ట్రావెల్ చేయదు. అండ్ నెక్స్ట్ ఆ మీడియం ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, ఈ 3 పార్ట్స్ మీకు చాలా వరకు పేర్లు వినే ఉంటారు. సాలిడ్స్ అంటే ఒక మెటల్ కానీ, ఒక పదార్థం అంటే ఘన పదార్థం అనమాట. అది ఒక చెక్క కానీ ఇలాంటివి సాలిడ్స్ అంటారు. లిక్విడ్స్ అంటే వాటర్ సముదాయంతో ఉండేవి, అంటే పాలు కానీ, నీళ్ళు కానీ ఇలాంటివన్నీ కూడా లిక్విడ్స్ అంటారు. గ్యాసెస్ అంటే నైట్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ, ఎసిటిలిన్ కానీ ఇలాంటివన్నీ కూడా గ్యాసెస్ అంటారు. సో ఈ 3 యూస్ చేసుకొని సౌండ్ అనేది ట్రావెల్ అనేది అవుతుంది. ఒకవేళ ఈ 3 లేకపోతే సౌండ్ ట్రావెల్ అవుతుందా అవ్వదా అనేది ఒక క్వశ్చన్. సో ఒకవేళ ఈ 3 కూడా లేకపోతే సౌండ్ అనేది ఎటువైపు కూడా ట్రావెల్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఆ 3 లేవు అంటే దాన్ని ఏమంటారు అంటే వ్యాక్యూమ్ అని అంటారు. సో జస్ట్ ఇంట్రడక్షన్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు మన భూమి మీద ఏ పదార్థాన్ని మనం తాకినా, ఏ పదార్థాన్ని మనం సౌండ్ చేసిన అంటే కొట్టినా సౌండ్ అనేది వస్తుంది. సపోజ్ వాటర్లో చేతితో కొట్టిన సౌండ్ వస్తుంది. అలాగే గ్యాసెస్లో కూడా మనం గ్యాస్ రిలీజ్ చేసేటప్పుడు సౌండ్ వస్తుంది. అలాగే సాలిడ్ సంబంధించి ఐరన్ పీస్ రఫ్ చేసిన సౌండ్ అనేది వస్తుంది. ఇప్పుడు మూన్ అంటే చంద్రుడి మీద సౌండ్ అనేది వస్తుందా రాదా అనే క్వశ్చన్ అడిగారు. వై కెనాట్ ది సౌండ్ ఈజ్ హెర్డ్ ఆన్ ద మూన్? ఎందుకు రాదు అని అడుగుతున్నారు చంద్రుడి మీద. బికాస్ ఆఫ్ దెర్ ఈజ్ నో అట్మాస్ఫియర్ ఆన్ ద మూన్ అండ్ సౌండ్ కెనాట్ ట్రావెల్ వితౌట్ మీడియం. మనం చూస్తున్నాం, సౌండ్ అనేది ఎటువంటి మీడియం లేకుండా ట్రావెల్ అవ్వదు. సో మూన్ మీద ఎందుకు అవ్వదు అంటే మూన్ మీద ఎటువంటి అట్మాస్ఫియర్ లేదు. సో సౌండ్ ఈజ్ ఎ మెకానికల్ వేవ్ whose transmission requires medium, solids, fluids, gases. Since there is no transmission of sound due to vacuum on the moon, there is no sound is here there. సో నేను ఏదైతే టాపిక్ చెప్పానో ఫస్ట్ దాని మీద ఒక 5 to 10 క్వశ్చన్స్ వస్తాయి. విచ్ ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు అల్ట్రా సౌండ్ వేవ్స్. అల్ట్రా సౌండ్ వేవ్స్ సంబంధించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఒకటి ఉంది అంటే రిమైనింగ్ అన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అని అర్థం. సో అల్ట్రా సౌండ్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇది హై ఫ్రీక్వెన్సీ వేవ్స్. సో సౌండ్ అనేది ఎలా ప్రయాణిస్తుంది అని అడుగుతారు. వేవ్స్ ద్వారా ప్రయాణిస్తుంది. ఇట్ ఈజ్ హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ అండ్ దే ఆర్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ మెడికల్ పర్పస్. అల్ట్రాసౌండ్స్ ఎక్కడ యూజ్ చేస్తారు
అల్ట్రాసౌండ్ వేవ్స్ ఇండస్ట్రియల్లో యూస్ చేస్తారు, మెడికల్ పర్పస్లో యూస్ చేస్తారు. అండ్ దే ట్రావెల్ అమాంగ్ వెల్ డిఫైన్డ్ పాత్ ఈవెన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆబ్స్టికల్స్. ఓకే, అల్ట్రాసౌండ్ కెనాట్ బి రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఫ్రమ్ డిఫెక్టివ్ లొకేషన్. సో డి అనేది రాంగ్ ఆప్షన్. ఎందుకంటే ఒక డిఫెక్టివ్ లొకేషన్, ఇప్పుడు సపోజ్ మెడికల్ వైజ్గా చూసుకుంటే రేస్ వెళ్ళేటప్పుడు, అంటే వేవ్స్ వెళ్ళేటప్పుడు అవి డిటెక్ట్ అనేది చేసి అక్కడ ఇది డిటెక్ట్ అవుతుంది అని మనకి చెప్తుందనమాట. రిఫ్లెక్ట్ అనేది అవ్వదు. సో రిఫ్లెక్ట్ అవుతుంది, ఇక్కడ అవ్వదని ఇచ్చాడు, రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ సౌండ్ డాష్ హ్యాస్ ఇట్స్ పాసెస్ ఫ్రమ్ సాలిడ్స్ టు గ్యాసియస్ మీడియం అన్నారు. సో సాలిడ్స్ నుంచి, అంటే ఇక్కడ మనం ఇంకొక టాపిక్లోకి వచ్చాం. ఫస్ట్ సౌండ్ అనేది సాలిడ్స్లోను, లిక్విడ్స్లోను, గ్యాసెస్లోను ప్రయాణిస్తుంది. కానీ ఇందులోనే ఏది ఎక్కువగా ప్రయాణిస్తుంది అంటే ఎక్కడ సాలిడ్స్లోనే ఎక్కువగా ప్రయాణిస్తుందా, అంటే ఎక్కువ సౌండ్ వస్తుందా, లిక్విడ్స్లో ఎక్కువ సౌండ్ వస్తుందా, గ్యాసెస్లో ఎక్కువ సౌండ్ వస్తుందా? ఇన్ కేస్ సాలిడ్స్ నుంచి లిక్విడ్స్లోకి వెళ్ళేటప్పుడు సౌండ్ ఎలా ఉంటుంది, సపోజ్ అలాగే లిక్విడ్స్ నుంచి గ్యాసెస్లోకి వెళ్ళేటప్పుడు సౌండ్ ఎలా ఉంటుంది అది చూద్దాం. ఇది వచ్చేసరికి ద స్పీడ్ ఆఫ్ సౌండ్ డాష్ ఇట్స్ పాసెస్ ఫ్రమ్ సాలిడ్స్ నుంచి గ్యాసెస్లోకి వెళ్ళేటప్పుడు సౌండ్ ఎలా ఉంటుంది అని అడిగారు. సపోజ్ ఒక 2 ఐరన్ పీసెస్ తీసుకొని ఒక పెద్ద సౌండ్ చేసి ఒక గ్యాసెస్ దగ్గర పెడితే ఆ సౌండ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఒకసారి మీరు ప్రాక్టికల్గా కూడా చేసి చూడవచ్చు. ద స్పీడ్ ఆఫ్ సౌండ్ డిక్రీజెస్ వెన్ ఇట్ ట్రావెల్స్ త్రూ సాలిడ్ టు గ్యాస్ బికాస్ ది స్పీడ్ ఆఫ్ సౌండ్ ఈజ్ మ్యాక్సిమం ఇన్ సాలిడ్స్ అండ్ మినిమమ్ ఇన్ గ్యాస్. సో అది సాలిడ్స్లో సౌండ్ అనేది మ్యాక్సిమంగా ఉంటుంది, గ్యాసెస్లో మినిమంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ క్రాక్స్ అండ్ ఫ్లాస్ ఇన్ మెటల్ బ్లాక్స్ అని అడిగారు. ఆన్సర్ ఈజ్ అల్ట్రా సౌండ్. ఇందాక మనం చూసాం అల్ట్రా సౌండ్స్ అనేది హై ఫ్రీక్వెన్సీస్. అండ్ నెక్స్ట్, త్రూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మీడియం షుడ్ నాట్ ట్రావెల్. అసలు ట్రావెల్ కానిది ఏంటి అని, స్టీల్ సాలిడ్ మెటీరియల్ గ్యారెంటీగా ట్రావెల్ అవుతుంది. వ్యాక్యూమ్ ఇటువంటి మెటీరియల్ కాదు, సో అందులో ట్రావెల్ కాదు. ఎయిర్ అనేది ఏంటి, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. సో ఎయిర్లో గ్యాసెస్ ఉంటాయి. సో సౌండ్ అనేది ట్రావెల్ అవుతుంది. మిల్క్ లిక్విడ్ వెళ్తుంది. సో ఇక్కడ ఒక స్పీడ్ చిన్నది చూద్దాం, ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎయిర్లోనా, వాటర్లోనా, సాలిడ్స్లోనా. ప్రజెంట్ సౌండ్ స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇన్ ఎయిర్ 332 మీటర్ పర్ సెకండ్, అంటే గ్యాసెస్లో అనమాట. అది స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇన్ వాటర్ 1498 మీటర్ పర్ సెకండ్. స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇన్ ఐరన్ 5130 మీటర్ పర్ సెకండ్. చాలా ఇంపార్టెంట్, ఇందులో ఒక బిట్ గ్యారంటీ. అండ్ నెక్స్ట్, సౌండ్ వేవ్స్ కెనాట్ ట్రావెల్ ఇన్ ద, సో మనకు తెలిసిందే ఎక్కడ ట్రావెల్ అవ్వదు, మీడియం లేని చోట ట్రావెల్ అవ్వదు. సో వ్యాక్యూమ్ క్లియర్గా ఇచ్చారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఫాల్స్, సౌండ్ వేవ్స్ ఆర్ డాష్ వేవ్స్. ఆన్సర్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్వాలిటీ ఆఫ్ సౌండ్ వేవ్స్. సో ఆన్సర్ ఈస్ డెన్సిటీ. Which of the following is the time taken for a complete oscillations of a sound waves in the density of medium? అంటే ఆన్సర్ ఏంటి అంటే టైం పీరియడ్. ఓకే, టైం పీరియడ్. సౌండ్ కెన్ ట్రాన్స్మిట్ ఫ్రమ్ solids, liquids, fluids. Okay, at what stage should the medium requires for transmission of sound? అంటే మీడియం రిక్వైర్ అవసరం అని అడిగారు. సాలిడ్స్ అవసరం, గ్యాసెస్ అవసరం, ఫ్లూయిడ్స్ అవసరం. అండ్ నెక్స్ట్, ద టెక్నిక్ యూజ్డ్ టు అబ్జర్వ్ నాయిస్ బై యూజింగ్ సాఫ్ట్ అండ్ పోరియస్ సాఫ్ట్ సర్ఫేస్ ఈస్ కాల్డ్. ఆన్సర్ ఈస్ సౌండ్ ప్రొటెక్షన్. వాట్ కాజెస్ సౌండ్ ఏం చేస్తుంది?
vibrate, the vibration. Compression and refractions are due to variability of air pressure. సౌండ్ ఇంటెన్సిటీ ఈజ్ మెజర్డ్. సౌండ్ని ఎలా మెజర్ చేస్తామంటే డెసిబల్స్లో మెజర్ చేస్తాము. ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద స్టాండర్డ్ యూనిట్ ఫర్ మెజరింగ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ వేవ్స్? ఆన్సర్ ఈజ్ హెడ్జ్. ఆన్సర్ ఏంటి అంటే 1 హెడ్జ్ ఈక్వల్స్ టు సైకిల్స్ పర్ సెకండ్. ఇంకా సౌండ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెకానికల్ వేవ్. సౌండ్ అనేది ఏ వేవ్ అంటే మెకానికల్ వేవ్. వెన్ ద సౌండ్ పాసెస్ త్రూ ద ఎయిర్, the particle of air, answer is vibrate in the direction of propagations of the wave. Sound is a form of dash the product hearing, answer is mechanical wave. What are the sound waves in the air? Answer is longitudinal. Sound waves air lo ela untadante longitudinal ga untayi. Sound wave travels in the following, answer different speeds in different mediums.